ఈ నెల 18వ తారీఖు కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఏదైతే దురదృష్టకరమైన సంఘటన జరిగిందో అది భారత సమాజం మొత్తము తలదించుకునే విధంగా ఉంది. ఆ నవజాత శిశువు మరణం పట్ల సభ్య సమాజం ఉవ్వెత్తున ఉప్పెనై లేస్తుంది. దీనిపైన బాధితురాలు మౌనిక గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ గురించి అడిగి తెలుసుకున్నాం. ఇంతకు అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినవి, దానిపైన వాళ్ళ స్పందన ఎలానే ఉంది. ఈ నెల 18వ తారీఖున కుమ్మెర జాతరలో జరిగిన దురదృష్టకరమైన సంఘటన భారత సమాజం మొత్తం తలదించుకునేలా ఉంది. 2 నెలల పసికందు చనిపోయి ఆ బాధ వర్ణాతీతంగా ఉంది. దాని గురించి బాధితురాలు మౌనిక గారితో మాట్లాడదాం. మౌనిక గారు, ఆ రోజు ఇంతకు ఏం జరిగింది? ఆ పాప చనిపోవడానికి ప్రధాన కారణాలు ఎలాంటివి? మేము దర్శనానికి వెళ్తే అక్కడ డబ్బులు అడిగారు. మాకు 100 రూపాయలు ఇచ్చి దర్శనం చేసుకోమని చెప్పారు. డబ్బులు టోకెన్ కానీ చిట్టి కానీ ఇవ్వండి అని అడిగినాం. మేము టోకెన్ లేదు, ఏం లేదు, మీరు 100 రూపాయలు ఇస్తేనే దర్శనం చేసుకోవాలి అని చెప్పారు. దాంతో మాకు టోకెన్ ఇస్తే చేసుకుంటాం, లేదంటే మేము అన్నదానం కూడా చేయాలనుకున్నాం సార్. అన్నదానం చేయాలనుకున్నాం మేము, లేదంటే మాకు చేతనైనంత మేము ఉండిలో వేస్తాము అని చెప్పినాం. దానికోసమని తక్కువ జాతి చెప్పుకుంటా గుళ్ళోకి వస్తావాన్ని, గుళ్ళోకి ఎవరు రమ్మన్నారని చెప్పేసి చాలా గలీజ్గా మాట్లాడారు. మేము టోకెన్ అడిగినంత మాత్రాన ఇట్లా ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి మేము వాళ్ళని అడిగితే మమ్మల్ని కొంగు పట్టేసి కిందికి నెట్టేసారు. సరే అని చెప్పి అక్కడ నుంచి కిందికి వచ్చి కూర్చున్నాము. మా ఆయన వచ్చేసి ఎందుకు రాలేదు ఇంకా ఇంటికి అంటే ఇట్లా మాట్లాడుతారు గుళ్ళో అని చెప్పేసి మా ఆయనకు చెప్పినాము. మా ఆయనకు చెప్పిన తర్వాత పోయి మా ఆయన అడిగిండు, ఎందుకు తాత ఇట్లా మాట్లాడుతుర్రు అంటే ఆడవాళ్ళని ఇట్లా మాట్లాడొచ్చా అని అడిగితే, అది చెప్పినందుకు నువ్వు వచ్చి అడుగుతున్నవేరా అని చెప్పేసి మా ఆయన కొట్టిరు. శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఇంకా ఏసు మధురెడ్డి, ఇంకా అక్కడ కన్నేరెడ్డి, కట్కే నరేష్, ఇంకా చాలా మంది ఉన్నారు. పేర్లు అయితే ఇంకా మా ఆయనని ఇట్లా కొట్టి కింద పడేసిరు. కింద పడేయడం వల్ల ఆయన ఎక్కువ లేవలేకపోవడం వల్ల కొబ్బరికాయలు తీసిన రాడు ఉంటది కదా, శ్రీనివాస్ రెడ్డి ఏం చేసిండంటే ఆ రాడు తీసుకొని మా ఆయన గొంతు మీద కాలు పెట్టి పొడవడానికి వెళ్తే మా ఆయన చెయ్యిట్లు అన్నాడు. అది ఆయన కింద పడిపోయిండు. ఆయనకు కూడా దెబ్బ రాసుకున్నది. ఇంకా అక్కడి నుంచి ఊర్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి ఇంకా అరే ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి అందరికి పిలిపించుకుంటున్నారు. మా ఆయన అక్కడికి గట్టిగా అరుస్తున్నాడు. ఏమైందని చెప్పేసి నేను మా అత్తమ్మ అందరు కలిసి ఇట్లా పోయినాము. ఇంకా పోతున్నాము, ఆయనను గుంజుకొని పోతుర్రు అని చెప్పి మా అత్తమ్మ కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా లోపల వేసి కొడుతూనే ఉన్నారు, వాళ్ళని కొడుతూనే ఉన్నారు. ఇంకా కొడుతుర్రు అని చెప్పి కొట్టొద్దు అని బయట నేను అరుస్తున్నా, మా ఆడబిడ్డ అరుస్తుంది. అయినా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇంకా కొట్టొద్దు తాత అని అరిస్తే మాకు ఏదైనా చేతులు వేయడం కానీ ఎక్కడంటే అక్కడ టచ్ చేసుకుంటా, జుట్టు పట్టి కొట్టుకుంటా ఇట్లా చేస్తున్నారు. వాళ్ళు మీ పైన కూడా దాడి చేశారా? గొంతు బట్టి గట్టిగా నొక్కడం వల్ల ఏసు మధురెడ్డి మీ పైన దాడి చేసినప్పుడు పాప మీ చేతిలోనే ఉందా? పాప నా చేతిలోనే ఉంది. పాపని అప్పుడు పాప పక్కకి మాత్రం వదిలిపెట్టలేదు, కింద పడుతుందని గట్టిగా పట్టుకున్నాను. తర్వాతకి ఇంకా మా ముఖాలు చూసి వదిలేయండి, ఆయనకి ఏమన్నా అయితే నేను రోడ్డు మీద పడతాను అది దాన్ని ఎంత అడిగినా కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. పాపనన్న చూసి వదిలిపెడతారని పాపను తీసుకెళ్లి అక్కడ కాళ్ళ దగ్గర పెట్టిన శ్రీనివాస్ రెడ్డి కాళ్ళ దగ్గర పెడితే, మీ ముఖం చూసే ఈయన లేదంటే తక్కువ జాతి దాన్ని తీసుకొని వచ్చి మా కాళ్ళ దగ్గర పెట్టావా అని చెప్పి ఏసి మధురెడ్డి తన్నేసిండు. తంతే పాప ఇక అట్లా గోడకు తగిలేసి గట్టిగా ఏడుస్తుంది. తన్నినప్పుడు పాప మీ చేతికి స్కిడ్ అయిపోయిందమ్మా? వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టింది, తన్నేసారు. ఇంకా అట్లా మా ఆడబిడ్డ వెళ్ళి తీసుకునింది. నేను కింద పడిపోయినా, నాకు తాకినప్పుడు ఇంకా మా ఆడబిడ్డ పోయి తీసుకుంది, తెచ్చి నాకు ఇచ్చింది. పాప ఏడు పాపట్లేదు, పాలు ఇవ్వు అంటే ఇంకా పాలకి పట్టుకున్నా కానీ పాలు తాగలేదు. అప్పుడు ఇంకా మా ఆయనని కొడుతూనే ఉన్నారు. సర్పంచ్ కూడా తూకారాం రెడ్డి పక్కనే కూర్చొని కొడుతున్నారు. ఇంకా కొడుతున్నారు. సర్పంచ్ గారు ఆ సంఘటనలో ఉన్నారా?
ఉన్నారు అక్కడే కుర్చీ వేసుకొని కూర్చున్నారు. ఆ రూమ్ లోనే ఉన్నారా? అదే రూమ్ లోనే కుర్చీ వేసుకొని కూర్చొని వాళ్ళు వీళ్ళకి ఇట్లా కాదు కాళ్ళు చేతులు విరిచేయండి అట్లా ఇట్లా అని సపోర్ట్ ఇస్తున్నాడు వాళ్ళకి. ఎందుకు మీకు వాళ్ళకు ఆ కుటుంబానికి ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయమ్మా? లేదు సార్, మొత్తము ఫస్ట్ నుంచి కూడా బాగానే ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఇట్లా చేసిరని అంటే వాళ్ళకి కులం ఒకటే సార్. తక్కువ జాతి దాన్ని చేసుకున్నారు. ముగ్గురు 3 లవ్ మ్యారేజ్లే చేసుకున్నారు, తక్కువ కులం వాళ్ళని చేసుకున్నారు అని చెప్పేసి కులం గురించి ఇట్లా నోరు తెరిస్తే కులం గురించినే మాట్లాడుతున్నారు. ఇప్పుడు పాపని తన్నిరు కదా, అప్పుడు పాపకి ఏమన్నా గాయాలైనాయా? పాపకు గాయాలు కనిపించలేవు. ఆ రోజు మంచిగానే ఉంది అనుకున్నాము. పాలు కొన్ని పాలు తాగడం వల్ల మంచిగానే ఉంది పాప అనుకున్నాము. మా అత్తమ్మకి మా ఆయనకి ఎక్కువ దెబ్బలు తగలడం వల్ల మేము ఫోకస్ మొత్తం వాళ్ళపైన పెట్టినాము. మరుసటి రోజు పాపకి కొంచెం ఆయాసం అవుతుంది అని చెప్పేసి ఒక చిన్న హాస్పిటల్ కి చూపించి అక్కడ ఆ మందులు వేసి కొంచెం మంచిగా అయింది, పాలు తాగుతుంది కదా అనుకున్నాము. ఇంకా ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము. 18 రోజు కాంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు. 19కి పోయినాము. ఆ రోజు కాంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు. ఇంకా మేము 18 రోజు వచ్చి బస్ స్టాండ్ లో పడుకున్నాం. 19కి హాస్పిటల్ బయట పడుకున్నాం. ఇంకా 20కి కూడా పోయి మేము కాంప్లైంట్ ఇస్తుంటే తీసుకోకుంటే ఇంకా ఆ రోజు నైట్ వరకు అక్కడనే ఉన్నాం. మా ఆడబిడ్డ వాళ్ళ రూమ్కి వెళ్ళినాం. అక్కడ రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంకా మా పాపని చూస్తూనే ఉన్నాము. కొంచెం ఇంకా అప్పటికే ఆయాసం. పాప కింద పడ్డప్పుడు ఊపిరి తీసుకోవడంలో ఏమైనా ఇబ్బంది, లేకపోతే గట్టిగా ఏడవడం కానీ ఏమైనా చేసిందా? గట్టిగా ఏడ్చింది. ఏడుపు మాత్రం ఆపట్లేదు, కానీ అప్పుడు కొంచెం మంచిగా అనిపించింది. మరుసటి రోజు నుంచి మెల్లమెల్లిగా స్టార్ట్ అయింది. శ్వాస ఆయాసం అవుతుంది మెల్లమెల్లిగా. ఇంకా మా దగ్గర ఉన్న మందులు వేస్తున్నాము. మంచిగానే అవుతుందిలే, గైపండరు ఇట్లా తాకుతున్నాము, పాల కోసం ఇట్లా అవుతుందేమో అనుకొని. ఇంకా 20 రోజు కూడా మేము వెళ్ళి కాంప్లైంట్ ఇచ్చినాము. అక్కడ 20కి లేట్ అయింది. ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ రూమ్కి వెళ్ళినాం. అక్కడ ఇంకా పాపని చూసుకుంటూనే ఉన్నాము. ఇంకా ఆయాసం అవుతుంది, మందులు వేసినాం. మళ్ళీ ఒకసారి అర్ధరాత్రి పూట మందులు వేసిన తర్వాతకి 4 అవుతుంది, తెలంగాణ 4 అవుతుంది. ఇంకా పాపకి పాలు పట్టి ఇంకా భుజం మీద వేసుకొని ఇంకా ఇట్లా ఒక అర్ధ గంట సేపు చేసిన. ఇంకా ఆమెకు ఇట్లా మంచిగా నిద్రపోయింది కదా అని చెప్పేసి 4:30కి పడుకోబెట్టిన. 5:30 అవుతుంది. ఇంకా దానివల్ల అయితలేదు, ఊపిరి తీసుకోవడం దానివల్ల అయితలేదు. అక్కడికి తనలాడుతుంది, బాగా తనలాడుతుంటే హాస్పిటల్ తీసుకొని వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ సార్ ఉన్నాడు. సార్ ఒకసారి మా పాపకు చూడండి సార్ అని చెప్తే సార్ కూడా స్పాట్లో అవి అన్ని తీసుకొని వచ్చి ఇక మిషన్ అది ఇక్కడ పెట్టేది ఉంటది కదా, అవి మొత్తం పెట్టిర్రు. ట్రీట్మెంట్ జరుగుతుంది. మంచిగానే అవుతుంది ఏమో అనుకున్నాము, మంచిగానే అవుతుంది ఏం కాదు అనుకున్నాము. కానీ తనకి అవ్వలేదు సార్, ఊపిరి తీసుకోవడానికి తన వల్ల కాలేదు. తను ఇంకా 5:30-6 గంటల లోపు చనిపోయింది. సార్ వాళ్ళు చనిపోయింది అని చెప్తే నేను ఉండబట్టలేక మొత్తం మీ వల్లనే జాతరకు వచ్చేసి ఇట్లా జరిగిందని చెప్పి ఏడుస్తుంటే ఇంకా సార్ వాళ్ళకి డౌట్ వచ్చి మీరు పోలీస్ స్టేషన్కి పోయి రాండి అని చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్కి పోయి సార్ మా పాప చనిపోయింది అని చెప్తే ఎస్ఐ సారు మీరు ఆడోళ్ళు నుండి మొగోళ్ళనే కొట్టిర్రు, పాప చనిపోయిందని ఎట్లా నమ్మాలి, ఎక్కడో దాపెట్టి వచ్చి ఉంటారు కదా, మీరు ఫస్ట్ పాపని తీసుకొని రండి అని చెప్తున్నాడు. చనిపోయింది అని మేము ఎస్ఐ దగ్గర పోతే పాపని తీసుకెళ్లారా మీరు? ఇన్ఫర్మేషన్ పాపని ఇవ్వలేదు. అక్కడనే ఇక్కడ ఉన్న పోలీసులకి ఫోన్ చేస్తే మ్యాచ్బుల్ లో పెట్టేసి వాళ్ళు ఇవ్వలేదు. ఇంకా అక్కడ పోతే అట్లా చెప్తున్నారని చెప్పి సిఐ దగ్గర పోయినాము. సిఐ దగ్గర పోయి సార్ మా పాప చనిపోయింది అని చెప్పి మేము కేసు పెట్టాలి అని అనుకుంటే వాళ్ళు ఎస్ఐ సార్ ఇట్లా మాట్లాడుతుంది సార్ అంటే డౌట్ ఉందా అని అడిగిండు ఫస్ట్ సారు. డౌట్ ఉంది సార్, వాళ్ళు తల్లినక నుంచి మా పాపకి ఇట్లా అవుతుంది అంటే
ఆ సార్ కూడా రెడ్డి అని మాకు తెలీదు. ఇంకా ఆ సారు సిఐ గారా ఎస్ఐ గారా? సిఐ గారు. ఓకే. అయితే సార్ చెప్తున్నాడు డౌట్ ఉంది అని మాత్రమే రాయండి, కానీ ఎవరి వల్ల చనిపోయింది అని మాత్రం రాయొద్దండి. ఓకే ఓకే. ఇట్లా చెప్తున్నాడు ఆ సారు. వాళ్ళ పేర్లు రాయకండి, డౌట్ ఉంది అనుమానం ఉంది అని మాత్రమే రాయండి అని చెప్తున్నారు. మా బాధపడింది నేను. వాళ్ళు తన్నినప్పటి నుంచే నా పాపకి అట్లా జరిగింది, ఏ ప్రాబ్లం లేదు నా పాపకి, ఇట్లా జరిగింది సార్ అని అంటే రివర్స్ మా మీదనే కేసు పెట్టమంటున్నాడు. ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు ఏమంటారు అంటే అక్కడ సంఘటన జరిగిన రోజు స్పాట్ లో పాపనే లేదు అసలు అనే మాటలు మాట్లాడుతున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? నేను ఎక్కడున్నా సార్, నేనున్నప్పుడు పాప ఎక్కడుంటది, ఎవరి దగ్గర పెట్టింట నేను? అక్కడ జాతరలో నాకు ఒక్క మనిషి కూడా తెలియదు. మొత్తము ఎవరన్నా ఇట్లా చూసిన వాళ్ళు ఇట్లా ఎందుకు కొడుతున్నారు అంటే అదే రెడ్డిలు. అక్కడ నా చేతిలోనే ఉంది పాప, నా చేతిలోనే ఉంది, నేనే పట్టుకున్న పాపని. వద్దుమని ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. పాప నా చేతిలోనే ఉంది సార్. జాతరలో కింద పడ్డ వరకు పాప నాతోనే ఉంది, పోలీస్ స్టేషన్ వెళ్ళే వరకు. మీరు ఇచ్చిన ఎఫ్ఐఆర్ లో అసలు పాపకు ఇట్లా దెబ్బలు తాకినవి, పాప ఆరోగ్యం బాగాలేదు అని ఏమి ప్రస్తావన చేయలేదంట. అక్కడ ఎఫ్ఐఆర్ లో మీరేం రాయలేదు అంటున్నారు పోలీసు ఉన్నది. మేము రాసిన పేపర్ తీసుకోలేదు. మా పాపకు ఇట్లా కాళ్ళ దగ్గర పెడితే తన్నిండు అని చెప్పిన పేపర్లు తీసుకోలేదు. ఆ పేపర్ తీసుకోకుండా వాళ్ళ మేడం దగ్గర ఒక పేపర్ రాపిచ్చి అది మాత్రమే తీసుకున్నారు వాళ్ళు, కానీ మేము రాసిన పేపర్ తీసుకోలేదు. ఇప్పుడు ఈ ఇష్యూ మీద ఫస్ట్ రైజ్ చేసింది మన బీసీ ఎస్సీ ఎస్టీ విశాలదన్ చైర్మన్ ఉన్నారు కదా, వారిపైన మీ స్పందన ఏంది? వాళ్ళు మీకు ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చారు? నాకు తెలిసిన కాడికంటే ఆ సారు ఉన్నంత వరకు మాకు న్యాయం జరుగుతుంది సార్. మాకైతే గట్టి నమ్మకం ఉంది. మాకు అన్న వాళ్ళ ద్వారా మాకు ఆ సారు సాయన్న వాళ్ళు ఉన్నారు కదా, ఆ సారు అన్న వాళ్ళ ద్వారా మాకు సారు రావడం జరిగింది. మాకు ఆ సారు ఉన్నంత వరకు మాకు న్యాయం జరుగుతుంది అని గట్టి నమ్మకం. ఇప్పుడు ఇవాళ కేటీఆర్ సార్ కూడా వచ్చారు కదా, మీతో ఎలా మాట్లాడారు? ఉదయం మీరు ఎస్సీ ఎస్టీ కమిషనర్ మన వెంకటయ్య గారు కూడా వచ్చారు, రాష్ట్ర కమిషనర్. వాళ్ళు మీకు ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చారు? వాళ్ళతో మాట్లాడేటప్పుడు పోలీస్ అధికారిని ఎవరైనా పిలిచారా? కలెక్టర్ ఆఫీస్లో మీరు మాట్లాడారు కదా, అక్కడ పోలీస్ ఆఫీసర్ని ఎవరైనా పిలిచి మీ ముందర మాట్లాడారా? ఉన్నారు సార్. మేము మాట్లాడేటప్పుడు అక్కడ పోలీస్ వాళ్ళు కూడా పక్కనే ఉన్నారు, కానీ వాళ్ళని కూడా సార్ వాళ్ళు పట్టించుకోకుండా మాకేమైతే జరిగిందో అది మాత్రమే చెప్పమన్నారు, విన్నారు. మాకు న్యాయం చేస్తాము అని చెప్పిర్రు. మాకు న్యాయం చేస్తాము అంటే మేము ఒక్కటే అడిగినాము, మా పాప చావుకి కారణమైన వాళ్ళకి శిక్ష పడ్డప్పుడు అప్పుడు మాకు న్యాయం జరుగుతుంది, అంతవరకు మాకు న్యాయం జరగదు. మేము ఇదే అడిగినాము. ఫస్ట్ మా పాపకి చావుకి ఎవరైతే కారణం ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి. ఆ 8 మందిని అరెస్ట్ చేయాలి. ఇప్పటి వరకు వాళ్ళు అరెస్ట్ కాలేదు, బయటనే తిరుగుతున్నారు. కాబట్టి ఎమ్మెల్యే వాళ్ళ మనిషి అంట, రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ మనిషి అంట. మాటలు వాళ్ళు అన్నారా అమ్మా అప్పుడు స్పాట్ లో? కొట్టేటప్పుడు తూకారాం రెడ్డి సర్పంచ్ ఇదే మాట చెప్పుకుంటూ కొట్టిపిచ్చిండు. మీరు ఎక్కడ పోయినా గానీ ఏం పీకలేరు అని చెప్పిండు మాకు. ఇప్పుడు చివరిగా మీకు ఎలాంటి న్యాయం కావాలి? మీ డిమాండ్స్ ఏంటి? 2 ముక్కలు. మా పాప చావుకి కారణమైన వాళ్ళకు శిక్ష పడాలి. మా పాపకి ఎట్లా అయితే మేము ఎంత గోస తీస్తున్నామో ఇంకొక తల్లి మాత్రం అట్లా బాధపడకూడదు. ఈరోజు మేమే కావచ్చు 2 నెలల పాపనే మాకు మళ్ళీ పుడుతుందని ధైర్యంగా ఉండొచ్చు, రేపన్నాడు ఇంకో తల్లి ధైర్యంగా ఉండలేదు. కాబట్టి రేపు ఇంకొక తల్లికి కూడా కడుపుకోత ఉండకూడదు సార్. దీన్ని మాత్రము కఠినంగా తీసుకుంటారు అందరూ. మేము న్యాయం చేస్తాము అని చెప్తున్నారు, కానీ నేను ఇప్పుడు ఎంత బాధపడి నేను ఎంత ఏడుస్తున్నానో రేపు కూడా అట్లా ఇంకొక తల్లి ఏడవనప్పుడు అప్పుడు నేనే అనుకుంటాను, రాష్ట్రం అంతా వచ్చి ఇట్లా అందరూ మాకింత ధైర్యం చెప్పిండ్రు కదా, అదే నిజమైంది అని చెప్పేసి ఏ తల్లి ఏడవని రోజు నేను అనుకుంటాను సార్. అప్పుడు వీళ్ళందరూ అంత ధైర్యం చెప్పిర్రు, మేమున్నాము ప్రతి నాయకులు చెప్పిర్రు, ప్రతి పార్టీ వాళ్ళు కూడా చెప్పిర్రు, మాకు మీ వెనకాల మేముండి నడిపిస్తాము, మేము చూసుకుంటాము, ఏ బాధ రానియము అని చెప్పి ఏ తల్లి అయితే ఏడవకుండా ఉంటుందో అప్పుడు నమ్ముతా నేను.
ఏ తల్లి ఏడుస్తలేదు. వీళ్ళు పార్టీ వాళ్ళైనా సరే ఇట్లా నాయకులైనా సరే మాట ఇచ్చిరు నిలబెట్టుకున్నారని అప్పుడు నేను గట్టిగా నమ్ముతాను. ధైర్యంగా ఉందని అందరూ మేము